అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. రాష్ట్ర హైకోర్టు తెలంగాణ పూర్తి స్థాయిలో మాత్రం హైడ్రా పైన ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. ఏ అధికారంతో కంచె వేస్తారనేది మాత్రం ప్రధానంగా హైకోర్టు ప్రస్తావించినటువంటి పరిస్థితి. అయితే హైడ్రా కూల్చివేతలు రాష్ట్రంలో ప్రకంపనలు రేపుతున్నటువంటి నేపథ్యంలో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు బాధితులు. అయితే ఆశ్రయించినటువంటి బాధితుల పక్షాన హైకోర్టులో ప్రధానంగా వాదనలు వినిపించినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు హైకోర్టులో ఈరోజు మొత్తం మీద జరిగినటువంటి వాదనలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పని హైడ్రా పైన తెలంగాణ హైకోర్టు ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా వాదనలో ఎలాంటి అంశాలు ప్రస్తావించారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ముఖ్యంగా నార్సింగ్ సంబంధించి హైడ్రా చేపట్టినటువంటి ఏవైతే కూల్చివేతలు ఉన్నాయో ఆ కూల్చివేతలకు సంబంధించి కూడా హైకోర్టు ప్రస్తుతం అయితే సీరియస్ అయితే హైకోర్టు ముఖ్యంగా ఇటు హైడ్రాకు సంబంధించి అసలు ఏ పరిణామాలు తీసుకొని మీరు ఎట్లా కూలుస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? సో ఏ ప్రణాళిక ప్రకారం, ఏ ప్రక్రియ ప్రకారం మీరు హైడ్రా కూల్చివేతలు చేపడుతున్నారంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దీనికి సంబంధించి అయితే ఏ అధికార ప్రైవేటు వ్యక్తులను చెందిన భూమిలో ప్రహరీ గోడను కూల్చివేసి ఫెన్సింగ్ వేసి ముఖ్యంగా ఏదైతే ఈ ఘటనకు సంబంధించి కూడా దాదాపు 48 గంటల్లోనే మొత్తం కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి మొత్తం కంచె కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ గోడను కూల్చివేయడం కావచ్చు, మొత్తం కూడా 48 గంటల్లోనే ఈ ప్రక్రియ చేయడానికి మీరు ముందు ఏమైనా నోటీసులు ఇచ్చారా? నోటీసులు ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి వాళ్ళ తరపు నుంచి ఏమైనా మీకు నోటీసులు వచ్చాయా? మీరు ఏం నోటీస్ చేశారు అనే దానిపైన పెద్ద ఎత్తున కోర్టు అడిగిన పరిస్థితి అయితే ఉంది. కోర్టు కూడా చాలా కీలకంగా, ఎందుకంటే గతంలోనే ఈ హైడ్రా పైన హైడ్రా అందరి పక్షాన ఒక రకంగా ఉంది, అంటే ప్రజలకు ఒక రకంగా వ్యవహరిస్తా ఉంది, ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉంది. మొత్తం రూల్స్ అన్ని కూడా ఏకపక్షంగా పోతా ఉన్నాయి. ఫస్ట్ హైడ్రాకు సంబంధించి ప్రణాళిక మాకు చెప్పండి, హైడ్రా ఎందుకు పనిచేస్తుంది, సో హైడ్రా పనితీరు ఏంటి, హైడ్రా అసలు ఏ ప్రతిపాదికన ముఖ్యంగా పనిచేస్తా ఉంది, హైడ్రాకు సంబంధించి యాక్ట్ ఏదైతే యాక్ట్లు ఉన్నాయో ఈ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ కావచ్చు, మొత్తం కూడా జియోలకు సంబంధించి కూడా ప్రస్తుతం మీరు ఏ ప్రాతిపదికన పనిచేస్తున్నారు, మీకు సంబంధించి ముఖ్యంగా మీరు ఏ పని చేయాలైనా కానీ పురపాలక సంఘానికి సంబంధించి ఆ పురపాలక సంఘంతో మీరు కోఆర్డినేషన్ చేసుకొని ఇవన్నీ చేయాలి. కానీ మీరు నేరుగా ఏది చేయకూడదు అంటూ కూడా మరొకసారి కోర్టునైతే పిలుపునిచ్చిన పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా ఈ యజమాని ఏదైతే దీనికి సంబంధించిన యజమాని రాహుల్ యాదవ్ ఈ హైకోర్టును ఆశ్రయించిన తరుణంలో సో ఇవన్నీ కూడా కొలిక్కొచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఘటనకు అలాగే ఈ నార్సింగ్ సంబంధించి ఆ ల్యాండ్ లో కొన్ని సర్వేలలో ఉన్నటువంటి మొత్తం ఎంక్రోచ్మెంట్లు కూడా కూల్చివేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది. కానీ దీనిపైన పెద్ద ఎత్తున కోర్టు గతంలో ఒక 4-5 సార్లు కూడా ఏదైతే హైడ్రా రంగనాథ్ కు వార్నింగ్ ఇచ్చింది, అంటే నోటీసులు ఇస్తున్నారా, నోటీసులు ఇస్తే ముఖ్యంగా మీకు ఆ ల్యాండ్ ఏ టైంలో, అంటే ఏ సర్వే నెంబరు ఏ టైంలో ఆ ల్యాండ్ కబ్జా అయింది, సో నిజంగా అది కబ్జా అయిందా లేకపోతే ఏంటి అనేది మీరు ఎప్పటి నుంచి రికార్డు తీస్తున్నారు, 1969 నుంచా లేకపోతే ఎప్పటి నుంచి రికార్డు తీస్తున్నారు, మొత్తం కూడా ఈ ఎంక్రోచ్మెంట్లకు సంబంధించి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి, మీ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి, శాటిలైట్ చిత్రాలు కావచ్చు, ఇవన్నీ కూడా అడిగిన పరిస్థితి ఉంది. అవన్నీ ఉన్న తరుణంలోనే మీ దగ్గర మొత్తం కూడా ఒకవేళ మీరు ఎంక్రోచ్మెంట్ జరిగింది, ఒకవేళ మీరు కూల్చాలి ఆ బిల్డింగ్ ని కనుక కూల్చాలనుకుంటే దానికి సంబంధించిన మొత్తం లీగల్ డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర ఉంటేనే కూల్చాలి తప్ప మేమేదో వచ్చేసి కూల్చినాం అయిపోయింది అనే ఇదిగా ఉండకూడదు అంటూ కూడా కోర్టు సీరియస్ అయింది. అందరికీ అంటే ఇటు ప్రజలకు ఇటు మొత్తం కూడా ఉన్న అంటే పారిశ్రామికవేత్తలకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, అందరికీ ఒకటే రూల్ ఉండాలనేది కూడా ఒకవైపు హైకోర్టు చెప్తా ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే గతంలో హైకోర్టు చాలా సార్లు చెప్పింది. అంటే ముఖ్యంగా ఈ హైడ్రా వచ్చింది ముఖ్యంగా సతీష్ ఒకసారి మనం గమనించినట్లయితే హైడ్రా చేపడుతున్నటువంటి చర్యలపైన విభిన్నమైనటువంటి వాదనలు గతం నుంచి వినిపిస్తూనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు ఒకలాగా, ధనవంతులకి మరోలా హైడ్రా ట్రీట్ చేస్తుందా అనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ కూడా వినబడుతుంది. తాజాగా నోటీసులు ఇవ్వకుండా ఇలాంటి కూల్చివేతలు కానివ్వండి, ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, సో ఈ అంశాలపైన హైడ్రా ఇప్పటివరకు ఏమైనా స్పందించిందా? డెఫినెట్ గా అంటే గతంలో ఇప్పటికే పలుమార్లు హైడ్రాను కూడా హైకోర్టు చాలా సీరియస్ అయింది. అంటే
కొంతమందికి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు జరిగాయి అనేది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఏదైతే కుత్బుల్లాపూర్ కు సంబంధించిన ల్యాండ్ ఇష్యూ కావచ్చు, అలాగే కుక్కట్పల్లి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఇక్కడ ఏదైతే మణికొండకు సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, నార్సింగ్ సంబంధించిన ల్యాండ్ ఇష్యూస్ కావచ్చు, కొన్నిటికి నోటీసులు అప్పటికప్పుడే ఇస్తున్నారు. కూల్చివేతలకు వెళ్లిన తరుణంలోనే అప్పటికప్పుడు నోటీసులు ఇచ్చి అవి కూడా దాదాపు శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ సమయంలోనే, అంటే కోర్టు హాలిడేస్ ఉన్న సమయాల్లోనే ఈ కూల్చివేత చేస్తున్నారంటూ కూడా గతంలో ఏదైతే హైడ్రాను విమర్శించిన పరిస్థితి ఉంది. దాంతో ముఖ్యంగా ఈ హైడ్రాకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. మరి ఆరోపణలు వచ్చిన క్రమంలో ఒకసారి రంగనాథ్ నేరుగా హైకోర్టుకు రావాలని కూడా చెప్పింది. ఆ రోజు మరి రంగనాథ్ గారు వెళ్ళి కూడా అక్కడ మరి కలిసి వచ్చిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఎంతో కొంత మేలు జరుగుతున్నా అనేది అయితే వాస్తవం. ఎందుకంటే బతుకమ్మ కుంట కావచ్చు, ఇంకా కొన్ని చెరువులు అయితే పునరుద్ధరించబడ్డాయి. కానీ కొంతమంది సంబంధించి ఏదైతే రాజకీయ నాయకులు, ఏదైతే మొత్తం పారిశ్రామికవేత్తలు, ఈ పెత్తందారులు అంతా కూడా హైడ్రాని కొంత తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేది కూడా ఒకవైపు చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపైన ప్రభుత్వం అలాగే హైడ్రా కూడా ముఖ్యంగా ఏదైతే ఈ బఫర్ జోన్ కావచ్చు, ఏదైతే ఇవన్నీ కూడా చూసి ఎందుకు కొన్ని ప్లేసులలో బఫర్ జోన్ లో ఇల్లులు కట్టిన కూల్చని పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ముఖ్యంగా దుర్గం చెరువుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాదనలు వినబడతా ఉన్నాయి. కొంతమంది ల్యాండ్ మాది అని చెప్తా ఉన్నారు. సో హైడ్రా వెళ్లి కూల్చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ కనుక మరి ప్రభుత్వం ఒక స్పష్టమైన నిర్ణయం, అలాగే హైడ్రా కూడా ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని అటు హైకోర్టు, ఇటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి హైడ్రా పైన భిన్నమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రా చేపడుతున్నటువంటి చర్యలు ఒకవైపు సామాన్య పేద మధ్యతరగతి ప్రజలపైన భారంగా మారుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ధనవంతులకే ప్రధానంగా మద్దతు పలుకుతుందా అనేటువంటి ఆరోపణలు కూడా బలంగా వినపడుతున్నాయి. తాజా సంఘటన దీనికి ప్రధానంగా ఉదాహరణగా నిలుస్తుంది. హైడ్రా పైన తెలంగాణ హైకోర్టు మరోసారి మండిపడినట్లుగా తెలుస్తుంది. ఏ అధికారంతో కూల్చివేతలు చేపట్టారంటూ కూడా ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది. కానీ ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి వాదనలో ఫెన్సింగ్ వేయడానికి హైడ్రాకు ఉన్నటువంటి అధికారం ఏంటని ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు. అయితే నార్సింగ్ ప్రాంతంలో ఉన్నటువంటి భూమికి హైడ్రా అక్రమంగా ఫెన్సింగ్ వేసిందనేది మాత్రం ప్రధాన ఆరోపణ. ఈ నేపథ్యంలో బాధితులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అయితే నోటీసులు ఇవ్వకుండా చర్యలు ఎలా తీసుకుంటారనేది మాత్రం తెలంగాణ హైకోర్టు నిలదీసినటువంటి పరిస్థితి. వెంటనే కంచెను తొలగించాలని కూడా హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ నెల 24న దీనికి సంబంధించి తదుపరి వాదనలు వినిపించేందుకు తెలంగాణ హైకోర్టు వాదనకి వాయిదా వేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మొత్తం మీద తెలంగాణలో హైడ్రా చేపడుతున్నటువంటి చర్యలపైన భిన్నమైనటువంటి స్వరాలు కూడా వినబడుతున్నాయి. తాజా సంఘటనే దీనికి ప్రధానమైనటువంటి ఉదాహరణగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు కూల్చివేతలతో పాటుగా పాత కాలంలో ఉన్నటువంటి చారిత్రాత్మకంగా ఉన్నటువంటి చెరువుల పునరుద్ధరణ, తెలంగాణలో ఉన్నటువంటి సహజ వనరుల పరిరక్షణ, ఇలాంటి ప్రధానమైనటువంటి కాన్సెప్ట్తో తెలంగాణలో హైడ్రాని తీసుకొచ్చింది తెలంగాణ సర్కార్. ఈ నేపథ్యంలో దీనిపైన అంటే సామాన్య మధ్యతరగతి ప్రజలకి ఒక నోటీసులు ఇవ్వడం, ఆ నోటీసులకి సంబంధించినటువంటి వాదనలు వినడం, సో వారికి తగినటువంటి గడువు ఇవ్వడం, దాని తర్వాత ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి, లింక్ డాక్యుమెంట్స్ మొత్తంగా పటిష్టంగా ఉన్నాయా లేదా అనేటువంటిది విచారణ చేపట్టడం, అంటే తుది దశలో మాత్రం దానికి సంబంధించిన కూల్చివేతలు చేపట్టడం, భూమిని స్వాధీనం చేసుకోవడం, ఫెన్సింగ్ వేయడం, ఇలాంటి చర్యలు సాగుతూ ఉండేటువంటి తదంతో మనం చూస్తూ ఉంటాం. కానీ తాజాగా తెలంగాణలో హైడ్రా చేపట్టినటువంటి చర్యల్లో న్యాయస్థానాల్లో అనేక సార్లు సవాల్ చేయడం జరిగింది. ఈ సవాల్ చేసినటువంటి ప్రతిసారి కూడా హైడ్రాకి ఎక్కడో ఒక చోట చుక్కెదురవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా నార్సింగ్కి సంబంధించి ఏదైతే భూమిని హైడ్రా పూర్తి స్థాయిలో నోటీసులు లేనటువంటి ప్రాంతంగా, మరి ముఖ్యంగా హైడ్రా స్వాధీనం చేసుకోవడం, ఫెన్సింగ్ వేయడం, ఇలాంటి వాటి మీద మాత్రం తెలంగాణ హైకోర్టులో బాధితులు వినిపించినటువంటి వాదనల వైపు న్యాయస్థానం మొగ్గు చూపినట్లుగా తెలుస్తుంది. మరి ఈ నెల 24న సో బాధితుల తరపున ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు, దీనికి సంబంధించి హైడ్రా ఎలాంటి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అనేది మాత్రం ఈ నెల 24న వాయిదా తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.